పెట్టలేదు పెడతా అనుకుంటారు ఎప్పుడు చూస్తారు వచ్చింది మళ్ళీ ఏమైనా అయిపోతుందా? 2 నెలలు అయిపోతుంది. డీజిల్ ఎందుకు ఏమైనా ఎందుకు లేదబ్బా ఇప్పుడు? వచ్చింది సార్ ట్యాంకర్ 10,000 వచ్చింది. మన ఒక రోజు 500 అయిపోయింది. మరుసటి రోజుకు మిగతా అయిపోయింది. 3,000 అయిపోయింది. 1000 లీటర్లు ఉంది. ఎమర్జెన్సీకి వాడడానికి పెట్టినాము. ఏదన్నా 108 కానీ ఫైర్ కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఎంఆర్ఓలు కానీ అటువంటి ఎమర్జెన్సీకి వాడడానికి పెట్టినాము. బయట వేరే వాళ్ళకి ఏం పక్కడం లేదు. అది ఎమర్జెన్సీకి మాత్రం పెట్టలేదు. మీకు అక్కడ నుంచి ఎందుకు కంపెనీ నుంచి ఏమంటున్నారు? అక్కడ డిపో నుంచి లిమిటెడ్ పే చేయాలని కంపెనీ వాళ్ళు చెప్పారు. ఎందుకట్లా ప్రాబ్లం? అంతా ప్యానిక్ సేల్ నడుస్తుంది కాబట్టి రేపు డీజిల్ వస్తుందా రాదా అనేది, పెట్రోల్ వస్తుందా రాదా అనేది నాకు ఎందుకు ఏం చెప్పినారు కంపెనీ వాళ్ళు? ఏం చెప్తున్నారు? మాకు కస్టమర్స్ ఈ విధంగా కన్జ్యూమర్స్ అడుగుతున్నారు, డీజిల్ పెట్రోల్ లేదని చెప్పి రోజు గొడవ చేస్తున్నారు. ఇటు రైతులు కానీ ఇటు వెహికల్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగింది కాబట్టి మనకు సప్లై తక్కువైంది సార్. అది మరి ప్రభుత్వం చెప్తుంది కదా, మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు అంటారు సమృద్ధిగా ఉంది డీజిల్, పెట్రోల్ కొరత లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీరేమో ఆయన చెప్పిన ఒకటే నిజం ఉంటుంది కదా సార్. ఆయన చెప్పిన ఒకటే నిజం ఉంటుంది కదా. ఏడా మొత్తం ఏం లేదు కదా. మొత్తం మంత్రి ఏం చెప్తున్నాను, మినిస్టర్ రాజన్న మనవారు ఈ విధంగా కొరత లేదు, వీళ్ళు కావాల్సి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ వాళ్ళు సిపి వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు మామూలు అయితే ఒక ట్యాంకర్ వచ్చేసి 10 రోజులు వస్తున్నాయి సార్. ఇప్పుడు 2 రోజులు వస్తుంది. ఒకటో రోజు 5,000 6,000 చేస్తే అయిపోతుంది. 2 రోజులకు 3,000. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? వీళ్ళు పట్టుకొని పోవడం కూడా ఎక్కువ పట్టుకొని పోతున్నారు సార్. 30 లీటర్లు కావాల్సిన వాళ్ళు 100 లీటర్లు పట్టుకొని పోతారు. అట్లా కాదు, ఉంటే కదా దొరకదని అందులో వరకోతలు మిషన్ వచ్చాయి కాబట్టి తయారైంది. అందుకే ఈ విధంగా తయారైంది. బంకులలో పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఏం లేదు. రైతులు అల్లాడు సత్తా డీజిల్ పెట్రోల్ దొరకక క్యూలో పట్టినారు. క్యాన్లు బాటిల్ అన్నీ తీసుకొని గొడవ చేస్తున్నారు. బాటిల్ ఏమో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే కోటలు రాస్తున్నాయి. పనులు వచ్చేది తక్కువ అయిపోయింది. ఏం చేస్తాం? ఏం లేదు. రైతులు ఏమంటున్నారు కూడా వచ్చి? రైతులు డీజిల్ దొరకక పాపం మిషన్లు ఆడాక అల్లాడిపోతున్నారు. మిషన్ వాళ్ళు అసలు అల్లాడిపోతున్నారు సార్. అసలు వరకొత్త మిషన్ పట్టించే వాళ్ళు ఎండగానే పట్టిస్తారు, మొక్కజొన్న పట్టించే వాళ్ళు ఉన్నారు. మొక్కజొన్న పట్టించే వాళ్ళు చాలా మంది అల్లాడిపోతారు. మిషన్ జరిగేది కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. డీజిల్ కూడా రైతులు చాలా మంది బాధపడుతున్నారు సార్. అసలు రాత్రి కూడా 4 గంటల వరకు పట్టినాం మనం. రాత్రి 4 గంటల వరకు కూడా పట్టినాం. అంత అసలు లేకపోతే 10కి 11కి బంద్ అయిపోతున్నాయి పెట్రోల్ బంక్. ఇంత ముందుకు ఇప్పుడైతే ఎంత బాధపడుతున్నారు రైతులు. మీరు ఎప్పుడు తెరిచి పెట్టుకుంటే వాళ్ళు ఎవరు రారానా? మీరు బంద్ చేస్తున్నారు, భయపడుతున్నారు. వీళ్ళు బంద్ చేస్తున్నారు. వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ బంకుల్లో కూడా డీజిల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. కొంతవరకు అప్పుడప్పుడు పెట్రోల్ వచ్చినా కూడా ముఖ్యంగా డీజిల్ ప్రతి ఒక్క వ్యవసాయదారునికి ఈరోజు 4 వీలర్ కానీ లారీలకు కానీ మిగతా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్కి సంబంధించి చాలా అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రభుత్వం ఏమో మేము ఎక్కడా డీజిల్ కొరత లేదు, కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఎక్కడా డీజిల్ కొరత లేదు, కేవలం సోషల్ మీడియాలోనే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నారు. కళ్ళు ఎర్రగా చేసినాడు, సీరియస్ అయినాడు చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నారు. వీళ్ళ వాస్తవ పరిస్థితి చూస్తే ఎక్కడా లేదు. ఎందుకంటే పైన డిపోల నుంచే సప్లై రావటం లేదు. మరి వీళ్ళ మీద ఊరికి పెట్రోల్ బంకు యజమానుల మీద నిందలేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఈరోజు పంట చేతికి వచ్చే టైంలో ఈరోజు ప్రతిదీ కూడా యంత్రాల ద్వారానే ఈ యొక్క రైతులందరూ కూడా కోతల టైం
ఈ వరి కోత కానీ లేకుంటే మిగతా మొక్కజొన్న కానీ మిగతా పంటలన్నీ కూడా చేతికొచ్చే టైంలో మరి ఈరోజు ఈ యొక్క డీజిల్ లేకపోవడంతో మరి యంత్రాలన్నీ కూడా మరి మిషన్లన్నీ కూడా నిలిచిపోయినాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దిక్కు వర్షం ఎప్పుడు వస్తుందా, మరి వర్షం వచ్చే మరి ఈరోజు మరి చేతికి వచ్చిన పంట రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మరి విజనరీ నాయకుడు నేను మరి 2048కి నేను ఎక్కడికో తీసుకుని పోతాను ఈ రాష్ట్రాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాను. వాస్తవంలో అయితే విజనరీ లేదు, మరి విస్తరాకుల కట్ట లేదనేది మనకు తెల్లతెల్లం అవుతాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా కరోనా టైంలో ఏ విధంగా మరి కరోనాని ఎదుర్కొన్నాడు, మరి ఆ రోజుల్లో మరి ఎంతమంది మరి ప్రతి వ్యక్తికి కూడా అసలు మనిషి చూడాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో కూడా మరి ఎంతో చాకచక్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా మరి అన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మరి ఈరోజు ప్రజలు చాలా ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే మరి ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ విధంగా మాకు నష్టం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎక్కడి నుంచో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఈ ప్రాంతం కొంత టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో బయటి ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మరి డీజిల్ లేక 2 రోజులు ఇక్కడే పడిగాపులు కాసి ఎక్కడో హోటళ్ళలోనూ లేకుంటే మరి లాడ్జీల్లోనూ మరి అక్కడ యాగంటి టెంపుల్ దగ్గరలో మరి వాళ్ళు తలదాచుకునే పరిస్థితి. మరి ఎక్కడికి పోయినా ఇక్కడ ఇటు కర్నూలు పోయినా, ఇటు నంద్యాల పోయినా, ఇటు అనంతపురం పోయినా, ఎక్కడికి పోయినా ఏ పెట్రోల్ బంకుల్లో డీజిల్. మరి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మంత్రులు విదేశ పర్యటనకు వెళ్ళిపోయినారు. మరి ముఖ్యంగా మరి అన్ని శాఖల మంత్రి నారా లోకేష్ గారు కనపడకుండా పోయినాడు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆయన చేతులు ఎత్తేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి ఈరోజు ప్రజలకు అవసరమైనప్పుడు సపోర్టుగా ఉండకుండా వీళ్ళు కేవలం విజనరీ అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ మొత్తం డబ్బంతా కూడా అమరావతికి ఆ యొక్క మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఈరోజు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు సహాయపడకుండా, ఈరోజు రైతులకు సహాయపడకుండా ఈరోజు బజారుని వేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి నిద్రావస్థలో నుంచి మేల్కొని ప్రజలను కాపాడాలా. ముఖ్యంగా రైతులకు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మీరు ఎక్కడ కూడా క్యాన్లలో పట్టద్దు అని చెప్పి. మరి క్యాన్లలో పట్టకుంటే రైతులు ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు ఇంటికి చేర్చుకోవాలా, వాళ్ళు పంటలు ఏ విధంగా చేర్చుకోవాలా, ఏ విధంగా ఈ యొక్క ఏదైనా కూడా ఒక వరి కానీ మొక్కజొన్న కానీ అన్ని యంత్రాల ద్వారానే చేస్తాము. మరి యంత్రాల ద్వారా మరి నడవాలంటే ఖచ్చితంగా ఆ క్యాన్లలో కూడా డీజిల్ పట్టాల్సిన అవసరం ఉంది. మరి దీనికి విరుద్ధంగా ప్రభుత్వం ఏదో విధంగా కుంటిసాకులు చెప్తూ ఈ యొక్క రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి మరి త్వరితగతిన ఎక్కడ కూడా డీజిల్ కొరత లేకుండా, పక్కనున్న రాష్ట్రాలు ఉన్నాయి, అటు తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్ కొరత లేదు. మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అయినప్పుడు మరి మీ ప్రభుత్వం కింద మాదే పైన మాదే అని చెప్తూ ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి పైన ప్రధానమంత్రి గారితోనూ సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి మరి ఇక్కడ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత లేకుండా చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారని చెప్పిన ఆ నాయకుడు ఎక్కడో హాస్పిటల్లో ఆయన ఉన్నాడు, ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. మరి అదేవిధంగా ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యను ఖచ్చితంగా శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడి ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితికి కొనసాగితే మేము వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటం దీన్ని ఉచితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.